రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సెక్రటేరియట్లో మంత్రివర్గం సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునుంది. ఇప్పటికే మంత్రి సీతక్క, మంత్రి పొంగులేటి స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో పంచాయతీ ఎలక్షన్స్పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు రైతులకు రైతు భరోసా ఇచ్చే యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు 6 గ్యారంటీల్లో మరో గ్యారంటీని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టనున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అందుతుంది. తెలంగాణ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతుంది అన్నారు. వచ్చే కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుంది అన్నారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. హైదరాబాద్ వ్యవసాయ యూనివర్సిటీలో 1031 రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొనున్నారు. ఈ ఏర్పాట్లపై మంత్రి తుమ్మల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్షలో వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, వైస్ ఛాన్సలర్ ఆల్దాస్ జానియా అధికారులు పాల్గొన్నారు. గాంధీభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు, కార్పొరేషన్ చెల్ల నరసింహారెడ్డి నేతృత్వంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి బట్టికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బట్టి విక్రమార్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. బర్త్డే వేడుకలో పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేణుగౌడ్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా ప్రజాభవన్లోని పోచమ్మ తల్లి ఆలయంలో బట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. రాజ్యాధికార సిద్ధిరస్తు అతదాస్తు అందరదాస్తు అస్య యజమానస్య జన్మదివసే పద్మారమే పద్మభూరు పద్మాక్షి పద్మసంభవే తస్యదస్యాః పరమం జగామ అనంతామంతానధి నిర్మితాం మహీ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతికుమల్లల్ బ్రహ్మశుక్రల్ లింగాద సెల్వం నిరైందు దీర్ఘాయుత్వాయ బలాంతలే శ్రవణయో కంఠే చుత్తావలిః ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. కాంగ్రెస్ మాటలన్నీ బూటకమే అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కామారెడ్డి డిక్లరేషన్ అబద్ధాల పుట్ట అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతు భరోసా డ్రామా ఆడుతున్నారని అన్నారు. బీసీలకు ఇస్తారన్న 20,000 కోట్ల బడ్జెట్ ఏమైందని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఎంబీసీలకు ఒక్క మంత్రి పదవి అయినా ఇచ్చారని నిలదీశారు. బీసీ డిక్లరేషన్లో చెప్పిందేంటి, చేస్తుందేంటి అని ఆయన ఫైర్ అయ్యారు. 60% జనాభా ఉన్న వాళ్ళకు 3 మంత్రి పదవులు. ఓట్లప్పుడేమో ఓట్లు కావాలి, ఓట్లు పడ్డాక మాత్రం మరి మంత్రి పదవుల్లో సరే మేము 60% చెప్తున్నాం. మరి మంత్రి పదవులు మీరు అనే ప్రకారం 47% మంత్రి పదవులు అవసరం లేదా? 60% కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలంటున్నాం. సరే మీరు అన్న ప్రకారం 47% చైర్మన్లు ఇచ్చిర్రా? సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు. ముద్రాట్లలో బీసీ ఏ గ్రూప్లో వేస్తామన్నారు, చేసిండ్రా? 6 నెలల్లో యాదవ్ గొర్రె స్కీమ్ ప్రారంభిస్తామన్నారు, ప్రారంభించిర్రా? మా ఎంబీసీ కులవృత్తులను ప్రభుత్వం చేస్తామన్నారు, డైరెక్ట్ గా 10 లక్షల రూపాయలు అకౌంట్ లో వేస్తామన్నారు, వేసిండ్రా? ఏం చేసిండ్రు? సివిల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లో 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. దానికి ఎవరు అడ్డం వచ్చిండు? సివిల్ కాంట్రాక్ట్ లో 42% ఇవ్వడానికి ఎవరు అడ్డం వచ్చిండా? 42% మంత్రి పదవులు ఎవరు అడ్డం అడిగిందా? ఏం జరిగింది? బీసీ సప్లాలకు చెడ్డ పద్ధతి తీసుకొస్తామన్నారు. ఎక్కడి నుంచి చెడ్డ పద్ధత? అసెంబ్లీని అడ్డుకున్నారా? క్యాబినెట్ ఎవరు అడ్డుకున్నారా? ఎవరు అడ్డుకున్నారు? ప్రతి మండలంలో బ్రహ్మాండ గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎంబీసీ కులాలకు మంత్రి చేశాక అని చెప్పారు. మరి ఎంబీసీ కులాలకు మంత్రి లేదు, ఎంబీసీ కులాలకు మంత్రిత్వ శాఖ లేదు. ఎంబీసీలకు బీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? యాదవులకు మంత్రి పదవి దొరికిందా?
మునిల్ కాపులకు మంత్రి పదవి వచ్చిందా? ఇచ్చిన 3 మంత్రి పదవులు ఏమున్నాయని? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆయన ఆరోగ్యంపై కీలక సమాచారం అందించారు. ఈ నెల 11న ప్రమాదవశాత్తు బాత్రూంలో కాలు జారిపడినట్లుగా పల్లా తెలిపారు. 4 గంటల పాటు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారన్నారు. అందరి దయతో త్వరగా కోలుకున్నా అన్నారు. వైద్యులు 2 వారాలు విశ్రాంతి అవసరమని చెప్పారన్నారు. మేజర్ ఆపరేషన్ జరిగిందని వారం రోజుల వరకు ఎవరూ రావద్దని కోరారు. ఇక ఆయనపై చూపించిన ప్రేమ అభిమానాలు అలానే ఉండాలని కోరుకుంటున్నా అంటూ అభిమానులకు ఒక వీడియోను విడుదల చేశారు. నేను అనుకోకుండా ఈ నెల 11వ తారీఖున బాత్రూమ్ లో జారిపడడం, ఆ తదనంతరం జరిగిన మేజర్ ఆపరేషన్ లో ఆ మొదటి గండం నుంచి గట్టెక్కడం జరిగింది. దాదాపుగా మీ జనగామ నియోజకవర్గ ప్రజల యొక్క దీవెనలు, ప్రార్థనలు, వారి యొక్క ఆశీర్వాదాల వల్ల నేను తొందరగా కోలుకోవడం జరుగుతుంది. డాక్టర్స్ ఖచ్చితంగా 2 వారాలు ఎవరిని కలవద్దు, మేజర్ సర్జరీ అయింది, మీరు కూర్చోగలిగి నిలబడగలిగేంత వరకు మీరు దయచేసి ఎవరిని కలవద్దు అని చెప్పేసి స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇన్ఫెక్షన్ వస్తుంది, పెద్ద ఆపరేషన్ కి కనీసం 2 వారాలన్నా కలవద్దని వారు చెప్పారు. కాబట్టి మీరు నాకు ఇంత పెద్ద దెబ్బ తగిలిందని తెలిసిన వెంటనే మీ యొక్క ఆశీర్వచనాలు ఇచ్చినందుకు, మీ యొక్క దీవెనలు ఇచ్చినందుకు, నా కోసం ప్రేమతో బాధపడ్డందుకు మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, 1 వారం రోజులు దయచేసి ఓపిక పట్టండి. మీకు మరింత సేవలు అందించడానికి 1 వారం రోజులు మీరు ఓపిక పట్టినట్లయితే ఖచ్చితంగా తొందరగా కోలుకొని మీ యొక్క సేవల్లో నిమగ్నమైతా అని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. 14వ ప్రపంచ వైదికుల వేధింపుల అవగాహన రోజు సందర్భంగా తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాచరంలో వైదికుల వేధింపుల నివారణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఉప్పల ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్ పలువురు పాల్గొన్నారు. ఎక్రా సమితి వయోవృద్ధుల వేధింపులపై దృష్టి పెట్టాలని జూన్ 15ను ఎంచుకోందన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. అదే రోజున ప్రపంచ వైదికుల వేధింపుల అవగాహన రోజుగా గుర్తించారన్నారు కోదండరాం. వృద్ధులకు చేయవలసిన సమయానికి పని చేయకపోయినా, సమయానికి ఆహారాన్ని అందించకపోయినా కూడా వేధింపులకు గురి చేసినట్లే అన్నారు. సమస్యలు తలెత్తినప్పుడు అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావు. ఐక్యరాజ్య సమితి సీనియర్ సిటిజన్స్ అబ్యూజ్ అవేర్నెస్ మీద ప్రపంచవ్యాప్తంగా అంతటా కూడా వయోధికుల పైన జరుగుతున్న వేధింపుల పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టవలసిన, దృష్టి సారించవలసిన ఈ దినంగా దీన్ని పాటించాలి. వయోధికులందరిపైన కూడా, ఎందుకంటే ఆరోగ్యం క్షీణించిన తర్వాత రకరకాలుగా పరాధీనమైపోతుంది. ఆ పరాధీనమైపోతున్నటువంటి సమయంలోనే అనేక రకాలుగా వేధింపులు ఉంటాయి. ఆ వేధింపులను ఆపడానికి కేవలం ఆ వ్యక్తి తనకు తానుగా చేయగలిగేది ఏమీ ఉండదు, అసలే నిస్సహాయిస్తుంది. అటువంటి సందర్భంలో కొంత సమాజం, అదేవిధంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రభుత్వం ఆదుకోవడానికి ప్రత్యేకంగా వాళ్ళ కోసం, వృద్ధుల కోసం ప్రత్యేకంగా వసతులు ఏర్పాటు చేయాలి. ఆసుపత్రిలో ప్రత్యేకంగా వార్డులు గుర్తించాలి. మరోవైపు కొన్ని సందర్భాల్లో ఆ మధ్యాహ్నం వాళ్ళకు భోజనం అందించడానికి కూడా ప్రత్యేకంగా వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. నివాసానికే కాదు, భోజనం కూడా కల్పించాల్సి ఉంటుంది. తప్పకుండా మేమంతా కూడా ఎమ్మెల్సీగా సభలో సందర్భం వచ్చినప్పుడల్లా ఈ సమస్యలను లేవనెత్తుతూ చట్ట ప్రకారం వారికి న్యాయాన్ని చేకూర్చడానికి అన్ని విధాలుగా 15 నాడు తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే వయోధికులు ఎందుకు ఏ రకంగా వేధింపులు గురవుతున్నారు, ఆ వేధింపులను ఎలా పరిష్కరించుకోవాలి, వాటి పరిష్కార మార్గాలు, వైదిక హక్కుల పట్ల, చట్టాల పట్ల వరకు సంపూర్ణమైన అవగాహన కల్పించాలి. అలాగే వయోధికులను ఎవరైతే వేధిస్తున్నారో ఆ వేధించే వారికి కూడా, అయ్యా మీ తల్లిదండ్రులని, మీ తాత, నాన్న, అమ్మమ్మలను వేధిస్తే మీకు ఈ చట్టాల ప్రకారంగా మీకు కఠినమైన శిక్షలు పడతాయని చెప్పి పిల్లలకు కూడా అవగాహన కల్పించడానికి, పిల్లలకు, తల్లిదండ్రులకి, వయోధికులందరికీ కూడా ఈ వీటి మీద సంపూర్ణమైన అవగాహన కల్పించడానికి ఈ అవగాహన రోజులు జరుగుతున్నాయి.
మనం ఎప్పుడు కూడా భయపడవద్దు. ఎవరికైనా ఇబ్బంది ఎదురైతే అందరం కలిసిపోయి అందరూ వేసేసి ఆ వేధింపుల వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వారికి నయానో భయానో వారికి సామరస్యపూర్వకంగా సాధ్యమైన వాళ్ళకి చెప్పి పరిస్థితులు మీకు శిక్షలు పడతాయని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా పిల్లలకు వయోధికులకి ఒక సామరస్యపూర్వక రాజీ మార్గాన్ని ఇస్తే ఏర్పాటు చేయడానికి అందరూ కూడా ఏర్పాటు చేయాలని ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. గిరిజన దళిత మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు విద్యను అందించే లక్ష్యంతో 3 దశాబ్దాల క్రితం ఈ పథకం ప్రారంభమైందని అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు వీరణ శంకర్రావు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 180 పాఠశాలలు ఉండగా 26,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఇలా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వమే ఆయా పాఠశాలలకు ఫీజులు చెల్లిస్తుందని వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలలో కలెక్టర్ గారి సెలక్షన్ ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని సుమారుగా 237 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో నడుపుతా ఉన్నాం. ఇలా పర్టికులర్ గా SC ST హరిజన గిరిజన విద్యార్థులు 26,000 సుమారుగా డే స్కాలర్ మరియు హాస్టల్ విద్యార్థులు చదువుతా ఉన్నారు గత 30 సంవత్సరాల నుంచి. ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా బట్టలు, అలాగే బుక్స్, నోట్ బుక్స్, అలాగే షూ, టై, బెల్ట్, డైరీ, తిండి, వసతి, అనేక రకాల చదువు, కార్పొరేట్ విద్యను అందిస్తున్నటువంటి నేపథ్యంలో గత 3 సంవత్సరాల నుంచి చాలా జిల్లాలలో 2 సంవత్సరాలు, అనేక జిల్లాల్లో 3 సంవత్సరాల నుంచి దాదాపు 200 కోట్లు పెండింగ్ ఉంది. మరి ఎన్నో రోజుల నుంచి మేము దాదాపు డిప్యూటీ సీఎం గారిని సంబంధిత అధికారులను కూడా కలుస్తా ఉన్నాం. మరి ఈ రోజు పాఠశాలలు నడపలేని పరిస్థితున్నది. పాఠశాలలకు మేము కాదు తాళాలేసాడు, ఈ రోజు ఫినాన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు తాళాలేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు తాళాలేస్తున్నారు. కాబట్టి మేము సీట్లో కూర్చుండలేని పరిస్థితి ఉన్నది, అడ్మిషన్లు తీసుకోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాల్సిగా పాఠశాలలు తీయలేని పరిస్థితి ఉన్నది. రోజు రోజుకు దినదినం గండం అవుతున్నది. రోజు రోజుకు మా అప్పుల వాళ్ళు వచ్చి ఆఫీస్ రూమ్ తాళం వేసిండ్రు, గేటుకు తాళం వేసిండ్రు. వాళ్ళన్నిటి కూడా మనకు పేమెంట్ జరగాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ సంబంధించిన పైసలు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి 26,000 మంది విద్యార్థులు, పేద గిరిజన దళిత విద్యార్థులు చదువుతున్నటువంటి స్కూల్స్ లో పెండింగ్ స్కాలర్షిప్ ను గత 2 సంవత్సరాల నుంచి రిలీజ్ కావట్లేదు. కాబట్టి వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వ పెద్దలను కోరుతూ ఈ యొక్క 2025 SSC పరీక్షల్లో అద్భుతమైనటువంటి ఫలితాలని అందించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించినటువంటి బకాయిల్ని వెంటనే రిలీజ్ చేయాలని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి లక్ష్మణ్ గారికి తెలియజేస్తూ మీ ద్వారా తక్షణమే పెండింగ్ బిల్స్ రిలీజ్ చేస్తూ ఈ యొక్క క్వార్టర్ వైజ్ బిల్స్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా రిలీజ్ చేయాలని మీ ద్వారా వారిని కోరుతూ ఈ యొక్క విద్యా సంస్థల్ని పీస్ఫుల్ గా ప్రశాంతమైన వాతావరణంలో మంచి విద్యను అందించేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలని కోరుతూ గిరిజన దళిత బిడ్డలకి మంచి భవిష్యత్తుని, సామాజిక భద్రతని ఈ యొక్క అవకాశం ప్రభుత్వం మేము కలిసి అందించాలనేటటువంటి దృక్పథంతో వాళ్ళ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మల్కాజ్గిరి మీర్జాలగూడలో దారుణం చోటు చేసుకుంది. బక్రీద్ కోసం వధించడానికి తీసుకొచ్చిన గోల సమాచారం పోలీసులకు ఇచ్చాడని తెలిసి స్థానికంగా నివసించే వంశీకృష్ణ అనే యువకుడిపై ముస్లింలు దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వంశీకృష్ణపై స్థానిక ముస్లింలు దాడి చేసే అవకాశం ఉందని పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు వెలువెత్తాయి. అయితే వంశీకృష్ణపై దాడి జరగడం పోలీసుల వైఫల్యమని స్థానికులు మండిపడ్డారు. గాయాలపాలైన వంశీకృష్ణను మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించారు. వంశీకృష్ణ మన మిర్జాలగూడ గడ్డ మీద ఉంటాడు. మొన్న బక్రీద్ రోజు పోలీసులకు ఇక్కడ ఆవులు ఉన్నాయి, అక్రమంగా ఆవులు తరలించారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కొంతమంది ముస్లిం యువకులందరూ కూడా ఆయన మీద కక్ష కట్టి టార్గెట్ చేసి ఘోరంగా కొట్టడం జరిగింది. రక్త గాయమైంది, మొత్తం రిప్స్ వలిగిపోయినాయి, నెత్తికి కూడా బలమైన గాయం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత పోలీసులదే.
ఎందుకు ఈ మాట అంటున్నానంటే నిన్న మా కొంతమంది కార్యకర్తలు ఫోన్ చేసి సార్ వంశీకృష్ణ టార్గెట్ చేస్తుండ్రు, వాడిని కొడతారేమో అనే భయం ఉన్నది సార్, కొంచెం మీరు న్యాయం చేయండి అంటే కూడా సార్ వాళ్ళు పట్టించుకోలేదు, టార్గెట్ చేసి వాడిని కొట్టిండ్రు. రేపు పొద్దుగాల వానికి నిజంగా ఏం జరిగినా దీని పూర్తి బాధ్యత పోలీసులదే. హిందువులందరికీ కూడా పిలుపునిస్తున్నాం, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ కి పెద్ద ఎత్తున తరలి రావాలా. ఈ వంశీకృష్ణకు న్యాయం జరిగేంత వరకు ముఖ్యంగా చెప్తున్నా 20 మందిని ఖచ్చితంగా పట్టుకొని పోలీస్ స్టేషన్ లో జైళ్లలో వేయాలి. 20 మందికి కూడా అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలని చెప్పి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని చేపట్టింది. సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి సామర్పేట ఓఆర్ఆర్ జంక్షన్ వరకు, ప్యారడైజ్ జంక్షన్ నుంచి మిలిటరీ డైరీ ఫామ్ వరకు నేషనల్ హైవే 44పై ఈ కారిడార్ను నిర్మిస్తున్నారు. ఈ 2 మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్తో పాటు భవిష్యత్తులో మెట్రో రైలు మార్గం వచ్చే అవకాశం ఉంది. ఇక మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ వంటి ఉత్తర జిల్లాలకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ రహిత వేగవంతమైన ప్రయాణ మార్గం అందించేందుకు నిర్మిస్తున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. జవహర్ నగర్లోని 330 ఎకరాల హెచ్ఎండిఏ భూములను రక్షణ శాఖకు బదలాయించే ప్రక్రియ దాదాపు పూర్తయింది. దీనికి సంబంధించి సంప్రదింపులు కొలిక్కి వచ్చినట్లుగా సమాచారం. ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వ స్థలాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్, హకీంపేట ప్రాంతంలోని మొత్తం 138 ఎకరాల రక్షణ శాఖ భూములు అవసరం. ఈ భూముల విలువకు తగ్గట్టుగానే జవహర్ నగర్లో భూమిని కేటాయించేందుకు హెచ్ఎండి అంగీకరించింది. రక్షణ శాఖ అధికారులు భూములను పరిశీలించి సుముఖత వ్యక్తం చేయడంతో త్వరలో ఎంఓయూ కుదుర్చుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే NH 44 డైరీ ఫామ్ వరకు నిర్మించే కారిడార్కు హెచ్ఎండిఏ టెండర్లు కేటాయించింది. భూముల బదలాయింపు పూర్తయిన వెంటనే NH 01 సామీర్పేట కారిడార్ కూడా టెండర్లు పిలువనున్నారు. ఇక ఈ 2 కారిడార్ల భూసేకరణ, ఇతర పనుల నేపథ్యంలో ప్రజలు, వివిధ సంస్థల నుంచి 596 అభ్యంతరాలు వచ్చాయి. అంతేకాకుండా చెట్ల తొలగింపు లాంటి సమస్యలపై 26 రిట్ పిటిషన్లు కోర్టులో దాఖలయ్యాయి. హెచ్ఎండిఏ వాటికి వివరణ ఇస్తూ పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక 2 కారిడార్లలో మొత్తం 10,593 చెట్లను గుర్తించారు. ఇందులో 4,230 వృక్షాలను ఇప్పటికే ట్రాన్స్లోకేట్ చేసేందుకు హెచ్ఎండిఏ సిద్ధం చేసింది. మరో 3,298 చెట్లను తొలగించనున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఇక 2 ప్రాజెక్టులు బేగంపేట విమానాశ్రయం వద్ద 600 మీటర్ల భూగర్భ టన్నెల్, హకీంపేట వద్ద మరో 550 మీటర్ల టన్నెల్ రానున్నాయి. వీటికి ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి అనుమతులు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. ఉత్తర తెలంగాణ ప్రజలు ఎలాంటి టెన్షన్ లేకుండా సాఫీగా ప్రయాణాలు చేసేందుకు వీలు కలుగునుంది. మేడ్చల్ జిల్లా కూషగూడ పిఎస్సి పరిధిలో కార్తికేయ గార్మెంట్ షాప్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 2 లక్షల రూపాయల విలువ చేసే గార్మెంట్స్ కాల్పినట్లుగా షాప్ యజమాని తెలిపారు. ఒక ఫైర్ ఇంజన్తో మంటలను ఆర్పేసింది అగ్నిమాపక సిబ్బంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.